ఇప్పటికే ఎంతో మంది కామెంట్స్లో పెడుతూ ఉంటారు. అదే ఎందుకు ఇప్పుడు ఈ వయసులో పెళ్ళి అవసరం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ వయసులో పెళ్ళి అవసరం అంటే పెళ్ళి అంటే సెక్స్ తప్ప ఇంకేమీ లేదని వాళ్ళ ఉద్దేశం. ఈ వయసులో ఎందుకని ఉడిగిపోయా కానీ తప్పు. అది సెక్స్ అనేది ఇట్ ఈజ్ ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ ది మ్యారిటల్ లైఫ్. అది ఒక పాత్ర మాత్రమే, అది ఒక పార్ట్ మాత్రమే. అది కూడా ఉంది కానీ అది ఒక్కటే జీవితం కాదు కదా. ఇప్పుడు 20 ఏళ్ళు 25 ఏళ్ళు కలిసి సంసారం చేశారండి, 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చాయి. మరి ఇప్పుడు వాళ్ళ మధ్యన ఏమీ లేదు కదా సంబంధం అని విడిపోతున్నారా వాళ్ళు? ఎందుకు కలిసి ఉంటున్నారు? ఒక బాండింగ్ ఉంది, ఒక ఎమోషనల్ రిలేషన్ ఉంది. స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి జీవించడంలో వాళ్ళిద్దరి మధ్యన ఒక స్నేహబంధం లాంటిది ఒక బంధం ఏర్పడిపోయింది. పిల్లలు పుట్టారు, పెద్దవాళ్ళు అయిపోయారు, వెళ్ళిపోయారు, అది వేరే విషయం. కానీ 60 ఏళ్ళు వచ్చినా ఎందుకు కలిసి ఉంటున్నారంటే భార్యాభర్తల ఒక అద్భుతమైన బంధం అది. ఇద్దరు కలిసి జీవించడంలో ఒకళ్ళ కష్ట సుఖాలు ఒకళ్ళు షేర్ చేసుకోవడంలో, ఒకరికి బాగా లేకపోతే రెండో వాళ్ళు చూసుకోవడంలో నీకు నేనున్నాను అని ఒక భరోసా. దానికోసమే కదా. ఇంకొకటి 90 ఏళ్ల తర్వాత కనుక కర్మంధాలకి ఈ ఇద్దరిలో ఒకరు చనిపోతే సంవత్సరం తిరగకుండా రెండో వాళ్ళు చనిపోయిన కేసులు ఎన్నో ఉన్నాయండి. ఓకే. ఎందుకని? ఒక మానసికమైన బెంగ, ఆయనకి పార్ట్నర్ని పోగొట్టుకున్న బెంగ. అది ఎవరికి చెప్పుకోలేడు. 90 ఏళ్ల వయసులో నీకు ఏం రోగమని తిడతారు. కానీ ఆవిడని వదిలిపెట్టి 50-60 సంవత్సరాలు కలిసి దాంపత్య జీవితం జరిపిన తర్వాత ఒక స్నేహితురాలు పోయినట్టుగా బాధపడతాడు ఆయన. బాధపడి చచ్చిపోయిన మా బంధువుల్లో చాలా